పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పెదకూరపాడు నియోజకవర్గంలో 10 వరద ప్రభావిత గ్రామాలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున 10 లక్షల రూపాయల వ్యక్తిగత సహాయాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. పెదకూరపాడు నియోజకవర్గంలో వరద ముంపు 40 గ్రామాల పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నగదు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు. ప్రతి గ్రామంలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ తదితరులు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి కామెంట్స్. గత ప్రభుత్వంలో పంచాయతీల్లో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీలు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. గత 10 రోజులుగా వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల సొంత నిధులు ఇవ్వడం సంతోషకరం. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో దాతలు ఎవరి గ్రామాలను వారు అభివృద్ధి చేసుకోవాలి. గత 10 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వరద బాధితులకు సహాయాన్ని అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండి అధికారులను సమన్వయం చేస్తూ సహాయ కార్యక్రమాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారు. వరదల కారణంగా నియోజకవర్గంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వారికి సహాయం అందించేందుకు 20 గంటలు శ్రమించాము. అధికారులు, పార్టీ శ్రేణులు బాధితులకు సహాయం చేయడంలో పూర్తి సహకారం అందించారు. బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో స్పందించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు అందించిన ₹1,00,000 ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని అధికారులను కోరుతున్నాం.